వైఎస్ జగన్ పర్యటనతో ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పొగాకు రైతులకు కేంద్రం, ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల కోసం సహాయ ప్యాకేజీని ప్రకటించాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. పొగాకు రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందించేందుకు 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని కల్పించనున్నారు. పొగాకు రైతులకు 250 కోట్ల కేంద్ర రుణ సాయం అందనుంది. ఈ నెల 5న దేవరపల్లిలో వైసీపీ అధినేత టూర్ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఈ ప్రకటన వెలువడటం ఒకంత ప్రాధాన్యం సంతరించుకుంది. పొగాకు బోర్డుకు వెళ్లనున్నారు వైఎస్ జగన్. దేవరపల్లిలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇటీవల పొగాకు రైతులతో జగన్ సమావేశమయ్యారు. ధరల సంక్షోభంతో రైతులు తలడిల్లిపోతున్నామని కూడా జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు జగన్. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వెలువడినటువంటి ఈ ప్రకటనతో ఒకంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కదలిక వచ్చిందనే చెప్పాలి. అలాగే వైఎస్ జగన్ పర్యటనతో ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పొగాకు రైతులకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక గుడ్ న్యూస్ అందిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ధరల సంక్షోభం, ఆలస్యమైనటువంటి కొనుగోళ్లు, నష్టాలు వంటి సమస్యలపై ప్రతిపక్షం ఒత్తిడి పెంచుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ ప్యాకేజీని ప్రకటించాయని చెప్పాలి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5న దేవరపల్లి పొగాకు బోర్డుకు వెళ్లి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. గతంలో రైతులు జగన్మోహన్ రెడ్డి వద్దకు వచ్చి తాము ఏ స్థాయిలో పొగాకు కంపెనీల వద్ద మేము మోసపోతున్నామో, దీనికి సంబంధించి గిట్టుబాటు ధర రాకపోవడానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. మాకు వారు కిలో అమ్మితే ఎంత, కిలో పొగాకుని వారు సిగరెట్లు తయారు చేసి ఎంతైతే అమ్మితే వస్తుందో ఆ ధరని కేవలం మాకు క్వింటాకి ఇస్తున్నారు అనేటువంటి మాట కూడా చెప్పారు. ఇదెక్కడి న్యాయం అని కూడా జగన్మోహన్ రెడ్డిని వారు అడగడం కూడా జరిగింది. మా తరపున మీరు రావాలి, మా తరపున పొగాకు బోర్డును మీరు సందర్శించాలి. ఈ నేపథ్యంలో తరచూ కూడా జగన్మోహన్ రెడ్డి వద్దకు జనం రావడం కావచ్చు, తరచూ సమస్యల్ని ఆయన వద్ద ప్రస్తావించడం, ఆయన దాని మీద ప్రజల్లోకి వెళ్ళడం, రకరకాలైనటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వాలు అయితే దిగి వస్తున్నాయి. పర్టికులర్గా కూటమి ప్రభుత్వం కదిలి వస్తున్నటువంటి విధానం ఇప్పుడు పొగాకుకు సంబంధించి చూడొచ్చు ఎగ్జాంపుల్గా. అలాగే ఆక్వా ఫీడ్ రైతులకు సంబంధించినటువంటి ప్రధాన అంశం. ఆ అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి వద్దకు వాళ్ళు వెళ్ళారు. నేను మీ వద్దకు వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఇమ్మీడియట్గా కూడా దానికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం కావచ్చు. పారిశుద్ధ్య కార్మికుల విషయంలో జగన్మోహన్ రెడ్డిని సంప్రదించిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రభుత్వంలో కదలిక రావడం, ప్రతిపక్షానికి ఏమాత్రం కూడా అంటే జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి సమస్యని మనం చెబితే ఇమీడియట్గా ఆయన స్పందిస్తారు. ఆయన స్పందించి మన వద్దకు రాగానే ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడి సమస్యల్ని సాల్వ్ చేస్తుందనేటువంటి ఒక ఒపీనియన్ కూడా కలిసిపోయింది. అయితే ఇటీవల ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి స్పందిస్తున్నటువంటి తీరు కావచ్చు, కూటమి ప్రభుత్వంలో వస్తున్నటువంటి కదలిక అనేదానికన్నా కూటమి ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఉలికిపాటుకి ఇమీడియట్గా కూడా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వద్దకు సమస్య మీద వెళ్ళగానే ఆ సమస్య పరిష్కారం వెంటనే 1-2 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి రావడం కూడా ఈ పొగాకు రైతులదైతే మరి ఇదిగా కూడా ఉంది. సో 5వ తారీఖు పొగాకు బోర్డుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి వడ్డీ లేని రుణ సాయానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావడం కూడా, మేము జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళగానే కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడి ఇమ్మీడియట్గా మాకు ప్రకటించినటువంటి సహాయం కింద మేము చూస్తున్నాం. ఇది వారు చెప్పినటువంటి మాట. ఇమ్మీడియట్గా కూడా రాజకీయపరమైనటువంటి అంశాలుగా కూడా ఇది మారబోతుందనగానే ఇమ్మీడియట్గా కూటమి ప్రభుత్వం స్పందించడం, సమస్యని పరిష్కరించేటువంటి విధానం 1 కాదు 2 కాదు, ఇలా కోకొల్లలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డికి సమస్యను విన్నవిస్తే ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని ఒక ప్రకటన చేశారు. 350 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని మేము రైతులకు అందించబోతున్నాం అనేటువంటి మాట చెప్పారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం సోషల్ మీడియాలో ఈ వివరాలను అయితే వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, టొబాకో బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం బయ్యర్లతో సమన్వయం చేసి పొగాకు రైతులకు 350 కోట్లకు పైగా ఆర్థిక సహాయ ప్యాకేజీని అందించే కీలక నిర్ణయాలు తీసుకున్నామని కూడా ఆయన పేర్కొనడం ఒకంత సంచలనంగా మారింది. సుమారు 40,000 మంది రైతులకు వడ్డీ లేని రుణాలు, ధరలోటు భర్తీ, వేగవంతమైనటువంటి కొనుగోలు ప్రక్రియ ద్వారా ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుందని కూడా
ఆయన తెలిపారు. ప్రతి రైతుకు 50,000 వరకు వడ్డీ లేని రుణాన్ని అందించనున్నారని చెప్పారు. లో అండ్ హాఫ్ స్టైల్ పొగాకుకు కిలో 10 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఉంటుందని చెప్పారు. బ్రైట్ గ్రేడ్కు 230 రూపాయలు, మీడియం గ్రేడ్కు 190, లో గ్రేడ్కు 110 రూపాయలు, హాఫ్ స్టైల్కు 130 రూపాయల కన్నా తగ్గకుండా ధర నిర్ణయించారు. వచ్చే 2 నెలల్లో రోజుకు 2 మిలియన్ కిలోల పొగాకును వేలం వేసేలా చర్యలు తీసుకుంటున్నామని కూడా పెమ్మసాని ప్రకటించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన కోరారు. రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మీ దగ్గరికి వచ్చామండి. డెవలప్మెంట్ ప్రకారం మన తల దగ్గర రాగానే మీరు 3 days లో దేవరపల్లి వచ్చారు. వచ్చిన రోజు నుంచి మొదలు అప్పటి వరకు 110 రూపాయలు యావరేజ్ మార్కెట్ సడన్ గా 14 నుంచి 15 రూపాయలు యావరేజ్ జరిగిందండి. ఆ వాళ్ళ నుంచి ఇవాళకి కూడా పొగాకు రైతులందరికీ కూడా ఒక భరోసా. మీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మంచిదిగా, ఆయన వచ్చిన నుండి కూడా మార్కెట్ బాగుందని ఎక్స్పర్ట్ వారు కూడా మాతో బాగా క్లోజ్ గా ఉన్నారు అప్పట్లో. తర్వాత మళ్ళీ రాజకీయ పరిస్థితి మారిపోయిందండి. ఏదేమైనా కానీ మన రైతు నాయకులు అందరూ కూడా మీకు సమస్యలు వివరించారు. కానీ మీ పాదం ప్రతి రీజన్ లో కూడా, ప్రతి ప్రోగ్రాంలో కూడా, ప్రతి రీజన్ కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా ధర్మం 4 పాదాలు నడుస్తుంది. ఆపరేమండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది పొగాకు రైతులు ఇమీడియట్గా ఆహ్వానించడం. నేను పొగాకు బోర్డును సందర్శించడానికి వస్తాను, మీ పరిస్థితులు కానీ మీ దగ్గర అంటే మీ ఇబ్బందుల్ని నేను స్వయంగా తెలుసుకుంటానని ఒక్క మాట చెప్పారు. 5వ తారీఖున పొగాకు బోర్డుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి ఒక అనౌన్స్మెంట్, కూటమి ప్రభుత్వం రైతులకు 50,000 వరకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి మేము సహాయం చేయబోతున్నామనేటువంటి మాట చెప్పడం కావచ్చు. అలాగే గతంలో కొన్ని సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, సామాన్య జనం జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి అంటే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి ఇటీవల తాకిడి పెరగటం, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతి సమస్యని ఏకరువు పెడుతూ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటే మా సమస్య కూటమి ప్రభుత్వం తీరుస్తుంది, మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళగానే ఇమీడియట్గా కూడా మా ప్రాంతానికి మా సమస్యను తెలుసుకోవడానికి అధికారులు మా వద్దకు వస్తున్నారనేటువంటి ఒక అభిప్రాయం పడింది. రాష్ట్ర నలుమూలల నుంచి రకరకాలైనటువంటి సమస్యల మీద, జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అలాగే వైఎస్ఆర్సీపీ నేతల విషయంలో జరుగుతున్నటువంటి అంశాల మీద కూడా ఆ కేంద్ర కార్యాలయానికి రకరకాలైనటువంటి ఫిర్యాదులు అందడం, ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి స్పందించడం, మీ వద్దకు నేను వస్తున్నాను అని చెప్పడం, వచ్చిన తర్వాత కొన్ని సాల్వ్ అవుతున్నాయి, రాకముందే జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అనేటువంటి ఒక ఆందోళన కావచ్చు, లేకపోతే ఒక అంచనా కావచ్చు. కూటమి ప్రభుత్వం వేసింది, కేంద్ర ప్రభుత్వం చేత రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో పొగాకుకు సంబంధించి మద్దతు ధర విషయంలో ఒక కీలక ప్రకటన చేశారు అని అంటేనే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళితే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికైతే ప్రజలు కంప్లీట్గా వచ్చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు రెట్టించినటువంటి ఉత్సాహంతో ఇతర ప్రజా సమస్యల మీద కూడా గళమెత్తడానికి సిద్ధంగా ఉన్నారనే చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చినటువంటి తీరుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే ప్రారంభమైంది. వైఎస్ఆర్సీపీ విజయంగా కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.